అనకాపల్లి జిల్లా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ప్రస్తుత సీజన్లో మద్దతు ధరను 3,500 రూపాయలుగా ఇవ్వాలని దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని జనసేన పార్టీ నాయకులు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ను కోరడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎస్ రాజు మాట్లాడుతూ రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కార్మికులకు పెండింగ్ ఉన్న జీత భత్యాలను చెల్లించాలని తెలపడం జరిగిందని, రైతులకు ఎరువులను, చెరుకు దవ్వను సబ్సిడీపై పంపిణీ చేసి కాటాల వద్ద ఉన్న సిబ్బంది రైతులతో మమేకమై చెరుకు సాగును ప్రోత్సహించడం ద్వారా చెరుకు రైతులకు భరోసా ఇస్తూ భవిష్యత్తులో ఫ్యాక్టరీని కాపాడుకునే దిశగా యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఫ్యాక్టరీని ఆదుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలుస్తామని, వారికి ఫ్యాక్టరీ పరిస్థితిని పూర్తిగా తెలియజేసి రాష్ట్రంలోనే సహకార రంగంలో ఏకైక ఫ్యాక్టరీగా నడుస్తున్న చోడవరం ఫ్యాక్టరీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం రామపరావు, మండల పార్టీ అధ్యక్షులు గూనూరు మూడు నాయుడు, డిఎస్ నాయుడు, మైచెల్ల నాయుడు, చోడవరం పట్టణ అధ్యక్షులు కరి రమేష్, బీసీసీఎల్ కన్వీనర్ దాడి వెంకట అప్పారావు, ఆడారి రమణ నాయుడు, పీలా మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సహకార రంగంలో మనుగడ సాగిస్తున్న ఏకైక షుగర్ ఫ్యాక్టరీ చోడవరం షుగర్ ఫ్యాక్టరీ, ఏదైతే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చెప్పుకుంటున్నామో ఇది ఈవేళ స్థానికంగా ఉన్న ఎండీ గారిని కలవడానికి జనసేన పార్టీ నుంచి వచ్చాం. రేపు 28వ తారీఖు జరగబోయే జనవాడి మీటింగ్లో ఏం చేయాలి, గత 2-3 సంవత్సరాల నుంచి కూడా లక్ష్యం అనే ఒక సాధనతో కనీస మద్దతు ధర 3,500 రూపాయలు జనసేన పార్టీ పోరాడుతూ వస్తుంది. ఆ క్రమంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవనండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ఎలా నిలబెట్టాలి అన్న విషయం మీద ఎండీ గారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ ఇంతమంది ఎంప్లాయీస్, సుమారు 450 మంది 500 మంది ఎంప్లాయీస్ని కర్మాగారంలో, కొంతమందిని పర్మనెంట్ అని, కొంతమంది ఓచర్ అని, కొంతమంది ఎన్ఎంఆర్ అని రకరకాలుగా వాళ్ళని ఆపరేట్ చేస్తూ వాళ్ళ శ్రమని దోచుకునే ఒక వ్యవస్థ అయితే గోవా షుగర్ ఫ్యాక్టరీ ఉంది. పైగా ఈ ఎంప్లాయీస్ లేదా ఈ వర్కర్స్ వల్ల ఫ్యాక్టరీ పాడైపోతుందని చెప్పుకుంటారు. వర్కర్స్ వల్ల ఫ్యాక్టరీ ఎందుకు పాడవుతుందని జనసేన అడుగుతుంది. పని చేయించుకోవడం చేతగాని ఎండీ ఉన్నాడు, ఇక్కడ పని చేయించుకోవడం చేతగాని హెచ్ఓడీలు ఉన్నారా? వర్కర్స్ అసలు మీరు జీతాలు ఇవ్వకుండా ఇప్పుడే స్థానికంగా ఉన్న యూనియన్ పెద్దలు ఇచ్చారు. 2023 నుంచి పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అలాగే చాలా విచిత్రం, పిఎఫ్ కట్టకపోవడం, ఇన్సూరెన్స్ అనేది నాకు తెలుసున్న నాలెడ్జ్ మేరకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోతే ఒకవేళ వారికి ఏదైనా జరిగితే మాత్రం కంపెనీ క్లెయిమ్ ఇవ్వదు. గతంలో కూడా చాలా పొరపాటు జరిగింది. గతంలో కూడా అలా ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల హుదూద్ తుఫాన్లో పెద్ద తీవ్ర నష్టం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళ నుంచి రికవర్ చేసిన డబ్బు కట్టకపోవడానికి కూడా కారణం అని తెలియదు. నాకు పూర్తిగా అవగాహన చేస్తుంది అనిపించింది ఏంటంటే, మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో విఫలం అవుతుంది చోడవరం కర్మాగారం సక్రమంగా నడపడంలో. ఆ నెపాన్ని వర్కర్స్ మీద తోసేయడం అనివ్వండి, రైతులు సహకరించడం అనివ్వండి, రాజకీయ నాయకుల మీద కూడా. రాజకీయ నాయకుల సంబంధం ఏంటంటే, ఒక కంపెనీ నడిపేటప్పుడు ప్రతిసారి కూడా మరి గతంలో ధర్మశ్రీ గారి మీద, ఇప్పుడున్న రాజు గారి మీద, రేపు నా మీద రాజకీయ నాయకులు మాకేంటి సంబంధం? ఈ ఫ్యాక్టరీ మీరు సమర్థవంతంగా నడిపే మేనేజ్మెంట్ ఉండాలి. మీకు ఏదైనా సహకరించాలంటే ప్రభుత్వ పెద్దలు వెళ్ళి కలిసి కలవాలంటే మేము వెళ్ళి కలుస్తాం తప్ప మేము నడపట్లేదు ఫ్యాక్టరీని. ఇక్కడ ఏ రోజైనా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఒకసారి క్రషింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రషింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే సమయానికి అక్కడున్న ఆ స్పాన్ 5-6 నెలల్లో మీరు ఎప్పుడైనా రైతులను కలిసారా అని నేరుగా జనసేన పార్టీ వారు అడుగుతుంది మేనేజ్మెంట్. ఏ రైతు కష్టాన్ని తెలుసుకున్నారా? ఏ రైతు కుటుంబంలో కష్టాన్ని కానీ మీరు వెళ్ళారా? ఏ రైతు పెళ్లికైనా మీరు వెళ్ళారా? అట్లీస్ట్ మీరు రైతుకు సంబంధించి ఇంటి గుమ్మంతో ఒకరు, మీ ఫీల్డ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఆ ఫీల్డ్ స్టాఫ్ని పట్టుకుని రైతులు మీరు నేరుగా కలవచ్చు కదని మేనేజ్మెంట్ ఈ 6 నెలల పాటు ఏం చేశారు? ఫీల్డ్ స్టాఫ్ని వేరే డిఫరెంట్ డ్యూటీస్ మీరు మార్చేస్తుంటే ఫీల్డ్ మ్యాన్ లేనప్పుడు అసలు రైతుకి కంపెనీకి ఉన్న కనెక్షన్ ఏంటి? ఒక కుటుంబం ఎలా ఉండాలో ఇవాళ రైతు మేనేజ్మెంట్ అందరు కలిసి అలా ఉండాలి. ఇది రాజకీయ నాయకుల ప్రస్తావన కాదు, ఇది రాజకీయం చేసే సందర్భం కాదు, ఇది రాజకీయాలతో సంబంధం లేని ఫ్యాక్టరీ. ఇది కేవలం రైతుల కోసం ఉన్న ఫ్యాక్టరీ. మన ప్రాంత రైతుల ప్రయోజనం రక్షించాలి ఫ్యాక్టరీ. మీరు రైతులతో సంబంధం వదిలేశారు, రైతు కోసం మాట్లాడరు, రైతును పిలిపించరు. అఖిలపక్ష నాయకులు కానీ కాస్త ఆసక్తి ఉండి ఏదో చేద్దాం ఫ్యాక్టరీ కన్నా నాయకత్వం కానీ మీరు తీసుకుని మాట్లాడరు. చాలా చాలా దురదృష్టం ఇది. రేపు వచ్చే జనవాడి సమావేశంలో ఖచ్చితంగా జనసేన పార్టీ గళం ఎత్తబోతుంది. అది ఎంత గళం సూటిగా ఉంటుందంటే ఈ సంవత్సరంతో తేలిపోద్ది చోడవరం షుగర్ ఫ్యాక్టరీ భవిష్యత్తు. దొంగనాటికి వెళ్ళడం జనసేన పార్టీతో మాట్లాడట్లేదు. సిగ్గేస్తుంది ఒకసారి. ఎందుకు రాజకీయాల్లో నాతో సహా నేను కూడా అనుకుంటున్నాను, ఎందుకు ఈ రాజకీయ నుంచి వైద్యులు కూడా మంచిది. ఒక రైతును రక్షించుకోలేని రాజకీయ వ్యవస్థలో ఒక నాయకుడిగా చలామణి అవసరం అనిపిస్తుంది ఒకసారి. అతి చిన్న సమస్యను కూడా ఇప్పుడు మాట్లాడారు, పెద్ద 40 సంవత్సరాలు చేస్తున్నారానికి. మరి RSలో మీరు ఇంటి దగ్గర కూర్చోబెట్టితే కుటుంబం ఎలా అవుతుంది? అని వేరే చోట ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుందా?
ఆ ఏజ్లో 55-58 సంవత్సరాల వయసు ఎవరు తీసుకుంటారు ఎంప్లాయీస్కి? బ్రహ్మాండంగా నడిపి అందరికీ 12 నెలలు చేపించి వ్యవస్థను క్రియేట్ చేస్తుంది పోయి ఫ్యాక్టరీ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాం. 5 లక్షల క్రషింగ్ నుంచి 1 లక్షకు వచ్చేసింది. నాకు తెలిసినగా రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం ఎంత కష్టంగా ఉందో, అదే సమయంలో రైతును పూర్తిగా నిర్లక్ష్యం చేసేసి రైతును ఆదరించిన వ్యవస్థ, వర్కర్ని ఆదరించిన వ్యవస్థ. ఏమనంటే ఎమ్మెల్యే గారు గ్రాంట్ తేవాలి, మంత్రి గారు గ్రాంట్ తేవాలి. ఎమ్మెల్యే గారు గ్రాంట్ తేవడం ఏంటండి? ప్రతి సంవత్సరం ఇది ఉద్యోగమా? మీ ముందుగా తెలియదు ఏం జరుగుతుందో ఫ్యాక్టరీలో. ఇంతమంది వర్కర్స్ని చూస్తే చాలా అంటే మనసు కష్టం అనిపించింది. వారి ప్లేస్లో మన కుటుంబాలు ఉంటే ఎలా ఉండాలో ఆలోచించాల్సిన అవసరం మేనేజ్మెంట్కి ఉంది. కలెక్టర్ గారిని ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మేడం రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియో ముఖ్యంగా మీరన్నా అమ్మాయి శ్రద్ధ పట్టకుండా కేవలం జనరల్ బాడీ మీటింగ్ నాడు ఒక స్పెషల్ ఆఫీసర్ హోదాలో వస్తూ గత కలెక్టర్లో ఆ రేట్ ఏదో చదివేయడం, ఆక్షన్ రేట్ పలికినట్టుగా 2.8, 2.9 అంతే మీ పని అయిపోయినట్టే. రైతులకేమో ఏదో ఒక స్వీటు, ఇన్ని జంతికలు. స్వీటు జంతికల కోసం జనరల్ బాడీ వద్దండి. మీరు వచ్చి రేపు చెప్పే 3,150 రూపాయలు ఇస్తారు మాట కూడా వద్దండి. ఫ్యాక్టరీని ఏం చేయబోతున్నారని రేపు స్పెషల్ ఆఫీసర్ మాట్లాడాలి, ఎండీ మాట్లాడాలి, రాజకీయ నాయకులు కాదు మీరు మాట్లాడాలి, అధికారులు మాట్లాడాలి. మీరు శాలరీ తీసుకుని పనిచేస్తున్నారు మీరు. కాకపోతే జనసేన బట్టి సవాలు విసురుతుంది. 12 నెలల పాటు ఫ్యాక్టరీ మాకు అప్పచెప్పండి, ఎండీని తప్పుకోమండి, దీన్ని గాడిలో పెట్టకపోతే మీరు మేనేజ్మెంట్ తప్పుకోండి. 12 నెలల పాటు మేనేజ్ మాకే జీతాలు ఇవ్వక్కర్లేదు. ఎలా నడపాలో మేము నిర్దేశిస్తాం. వర్కర్స్ పనిచేస్తారు, మేము పనిచేస్తాం, కింద స్థాయి అధికారులు పనిచేస్తారు. అంతేకాని ఏదో మీరు కళ్ళు మూసుకుని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టు నటిస్తూ 5 నెలలు 6 నెలల పాటు మీరు మేనేజ్మెంట్గా నటిస్తూ ఇంతమంది మోసం చేయడానికి అతి తీవ్రంగా ఖండిస్తున్నాం. చేత కాదు, వదిలేండి పరిపాలనని, మేనేజ్మెంట్ని. కొత్త ఎంపీ కూడా అవసరం లేదండి. కలెక్టర్ గారు అప్పీల్ చేస్తున్నాం, సీరియస్గా సిన్సియర్గా ఉన్న ఒక చిన్న అధికారిని పెట్టండి ఎండీ ప్లేస్లో. మీరు 24 గంటలు పనిచేస్తారు, మా వర్కర్స్ అందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తారు. ఒక్క వర్కర్ ఈ కంపెనీ రైతులది, ఈ కంపెనీ వర్కర్స్ది, ఈ కంపెనీ మేనేజ్మెంట్ది కాదు, రాజకీయ నాయకులది కాదు. 40 సంవత్సరాల పాటు వర్కర్స్ ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ జీవితాలు ఇందులో నిండిపోయి ఉన్నాయి, వాళ్ళ రక్తం ఇందులో కరిగిపోయింది, నలిగిపోయింది, కుటుంబాలు నలిగిపోయినాయి. మన చేత కాబట్టి వేరే చోట పని చేసుకుంటేవారు బ్రహ్మాండంగా బతుకుంటుండేవారు. ఇక్కడ నలిగిపోయింది వర్కర్స్, నలిగిపోతున్నది రైతులు. రాజకీయ నాయకులు నలిగిపోవడం లేదు ఇందులో. ఏ స్థాయి రాజకీయ నాయకుడు అంతే ఏ నష్టపోవట్లేదు ఫ్యాక్టరీ పెట్టుకుని, కేవలం ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుని మాట్లాడడం తప్ప రాజకీయ నాయకులు నష్టపోలేదు, మేనేజ్మెంట్ నష్టపోలేదు. ఎండీ గారు జీతం లేకుండా ఫ్రీగా పనిచేస్తున్నారని అడుగుతుంది జనసేన పార్టీ. మీరు మాకేం ఫ్రీగా పనిచేయడం లేదు కదా, మీ జీతం వస్తే పనిచేస్తున్నారు మీరు. మీరు ఎందుకని పెద్ద జీతం ఇస్తే మీరు వెళ్ళిపోతారు, కానీ మేము వెళ్ళిపోలేము. మా వర్కర్ వెళ్ళిపోవడానికి మేము వెళ్ళిపోయాం. మేము స్థానికంగా ఉన్న మనుషులు, ఈ భూమిలో మట్టిలో కలిసిపోయే మనుషులకి. షుగర్ ఫ్యాక్టరీ సాక్షిగా చెప్తున్నాం, రేపు జనరల్ బాడీ నాడు ఖచ్చితంగా స్పెషల్ ఆఫీసర్ ఎండీ గారు పూర్తి స్థాయిలో స్పందించి సరైన పందాలో నడపకపోతే ఈ మాట అనొచ్చు అని కూడా తెలియదు మీడియాలో. మేము ఎలా అధికారంలో ఉన్నా నా ఉద్దేశంలో మాత్రం నాకు అధికారంతో సంబంధం లేదు. నేను రైతుల కోసం ఫ్యాక్టరీ కోసం ఉంటాను తప్ప అధికారంతో లక్ష్య పెట్టే మనిషి ఉంటాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడానో అధికారంలో అలాగే మాట్లాడతాను. ఒకవేళ నేను అన్నది ఏదన్నా పొరపాటు ఉంటే, నాలో లోపం ఉంటే క్షమాపణ అడిగే మనిషిని. రేపు జనరల్ బాడీలు రైతులందరూ కదిలి రావాలి. ఈవేళ వర్కర్స్ తరఫున కూడా రైతులు అడుగు